వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అత్త కోడళ్ళ గొడవలు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమే. అయితే ఎప్పుడైనా సరే అది కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కోడలు అత్త మీద కానీ భర్త మీద కానీ కేసు ఫైల్ చేస్తూ ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఇంకా ఇలాంటి కేసెస్ అయితే. కాకపోతే అత్తే కోడలి మీద కేసు ఫైల్ చేయొచ్చా అన్నది ఇంకొక క్వశ్చన్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సో ఇది రివర్స్ అనమాట. అయితే సో అత్త కోడలి మీద కేసు ఫైల్ చేయొచ్చా అన్నది, సో దానికి ఎలాంటి సమాధానం చెప్తారు? జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా కోడలు అత్త మీద పెడుతుంటుంది. అవును. కోడలు ఎవరైతే పెళ్ళైన భార్య భర్త మీద కానీ అత్త మామల మీద కానీ ఆడపడుచు మీద కానీ ఇంట్లో ఉన్న మరుదుల మీద కానీ అట్లా పెడుతుంటారు జనరల్గా కేసు ఎక్కువ శాతం. సో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే కోడలే కాదు అత్త కూడా కేసు పెట్టచ్చు కోడల మీద. కోడలి వల్ల అత్త ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఇంట్లో అత్త కూడా కేసు పెట్టచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. జనరల్గా ఎందుకంటే మనకు డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక యాక్ట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం ఇది అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్న ఏ మహిళ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్, ఏ మహిళ అయినా ఇతర కుటుంబ సభ్యులతోని ఇబ్బంది ఎదురైతే ఆమె వెళ్ళి దాని కింద కేసు పెట్టే అధికారం ఉంటుంది. ఇతర కుటుంబ సభ్యులతోని ఎవరితో ఎదురైనా సరే మహిళ మాత్రమే పెట్టగలుగుతుంది కేసు. వేరే వాళ్ళు పెట్టడానికి, మగవాళ్ళు పెట్టడానికి, మామ పెట్టడానికి. అత్తగారు వెళ్ళి ఒకవేళ కోడలి వల్ల కనుక ఏమైనా ఇబ్బంది ఎదురైతే, కోడలు సతాయించడం కానీ హరాస్మెంట్ చేయడం కానీ ఇంట్లో ఉండొద్దని కానీ ఫుడ్ పెట్టకుండా తిట్టిన, అనుమానించిన, కొట్టిన, హరాస్మెంట్ చేస్తున్న, బాధ పెట్టిన, నేమ్ కాలింగ్ అంటాం అంటే ఇష్టం ఉన్న పిలిచినా కూడా, రెస్పెక్ట్ లేకుండా పిలిచినా కూడా అత్త వెళ్ళి కోడల మీద కేసు పెట్టే అధికారం ఉంటుంది. సో ఇది జనరల్ చాలా మంది తెలియదు. అందరూ ఏమనుకుంటుంటే కోడలే పెట్టచ్చేమో అత్త మీద కేసు అనుకుంటారు. కానీ ఎనీ లేడీ, ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న బ్యూటీనే అది. ఎనీ ఉమెన్, ఈవెన్ పెళ్ళిగాని అమ్మాయి కూడా, పెళ్ళైన అమ్మాయి, పెళ్ళిగాని అమ్మాయి, అత్త, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఉమెన్ అంటే ఏ ఉమెన్ అయినా సరే ఇతర కుటుంబ సభ్యుల మీద, ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా ఉండని, మళ్ళీ ఆపోజిట్ వాళ్ళు మళ్ళీ లేడీ ఉండని, లేదా జెంట్ ఉండని, ఫాదర్ ఉండని, బ్రదర్ ఉండని, ఎవరైనా ఉండని, దాంట్లో చాలా బ్యూటిఫుల్ యాక్ట్. అంటే గృహహింస, అది ఆ చట్టంలో ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే గృహహింస నుంచి ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని కాపాడే చట్టం అది. సో దాంట్లో చాలా రిలీఫ్స్ ఉంటాయి. దాంట్లో చాలా అంటే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, దాంట్లో రెసిడెన్సీ ఉంటుంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది, కాంపన్సేషన్ ఉంటుంది, తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా తీసుకునే అధికారం ఉంటుంది దాని కింద. కాబట్టి ఏ అత్త అయినా సరే ఎప్పుడైనా సరే కోడల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దాని కింద మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద అత్తగారు వెళ్ళి కేసు వేసుకోవచ్చు. ఓకే. జనరల్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే ఓన్లీ పెళ్ళైన వాళ్ళకే వర్తిస్తుంది చాలా మంది అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు కానీ అట్లా డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెళ్ళైన వాళ్ళకే కాదు, ఎనీ ఉమెన్, ఆడవాళ్ళని కాపాడే సెక్షన్ అది, ఆడవాళ్ళని కాపాడే యాక్ట్ అది. సో ఎనీ ఉమెన్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైనెస్ట్ అదర్స్, ఆపోజిట్ ఎవరైనా ఉండని ఇంకా. కాబట్టి మీరు ఎవరికైనా సరే మీకు ఇంట్లో మీ కుటుంబ సభ్యుల వల్ల ఆడపిల్లలకి, ఎనీ ఆడపిల్ల, చిన్నపిల్ల కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కూడా కావచ్చు, ఎనీ ఆడపిల్లకు మీ ఇతర కుటుంబ సభ్యుల ద్వారా మీకు ఏ రకమైన ఇబ్బంది ఎదురైనా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద మీకు కనుక మీరు కేసు వేసుకోగలిగితే మీకు డెఫినెట్లీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సమస్యను సాల్వ్ చేసే అధికారం ఉంటుంది. ఏజ్ రెస్ట్రిక్షన్ అలా ఏం లేదు, ఏం అదే చెప్తున్నా, ఏజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు దాంట్లో అంటున్నా. సో దీంట్లో చాలా రకమైన ఆర్డర్స్ వస్తాయి మీకు దీంట్లో. ఓకే, రెసిడెన్స్ ఆర్డర్ వస్తుంది, తర్వాత నేమ్ కాలింగ్ అంటాం, అంటే ఇష్టం ఉన్నట్టు పిలవడానికి లేదు. చాలా మంది ఇష్టం ఉన్నట్టు పిలుస్తుంటారు, లడ్డుగానో, కర్రగా ఉన్నావనో, లావుగా ఉన్నావనో, లేకపోతే పొట్టు ఉన్నావనో, ముసల్దానో అని అట్లా చెప్తుంటారు కదా. అట్లా పిలవడానికి గులేదు ఆ చట్ట ప్రకారం. కాబట్టి వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలా, ప్రాపర్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, వాళ్ళకి చిన్నపిల్లలైతే ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి దాంట్లో. కాబట్టి దాని కింద మీరు కనుక కేసు వేసుకుంటే డెఫినెట్లీ మీరు విన్ అవుతారు, నాట్ ఓన్లీ అత్తలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.